హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో వచ్చేసాను. నిజంగా ఈ కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడు ఒకేలా ఎగ్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తుండాలి. నిజంగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ కీప్ వాచింగ్. మనము మోస్ట్లీ టమాటో ఎగ్ కర్రీ, ఆనియన్ ఎగ్ కర్రీ ఇలా తింటుంటాం కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్కి ఏమైనా స్పెషల్గా పెట్టాలని ఉందా? పోనీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొలీగ్స్కి ఏమైనా స్పెషల్గా వాళ్ళు అడుగుతున్నారా? అయితే ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడమే కాదు, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మోస్ట్లీ ఎగ్ కర్రీ అందరూ చేసుకుంటారు, బట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా పెట్టాలి, చికెన్ మటన్ కాకుండా ఇలా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. పర్ఫెక్ట్ అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ దోశ, లేకపోతే చపాతీ, జీరా రైస్, నార్మల్గా రైస్, బగారా రైస్ దేంతో తిన్న పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే మసాలాతోటే చేసుకోవచ్చు. మనం నార్మల్ ఎగ్ కాకుండా ఇలా బాయిల్ చేసిన ఎగ్ తీసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది. ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ మన మజిల్స్ గ్రోత్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో విటమిన్ B12 కూడా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్కి అండ్ నార్మల్ నర్వ్ ఫంక్షన్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. బాయిల్డ్ ఎగ్స్ ఆర్ యూజింగ్ లెస్ ఆయిల్ క్యాన్ మేక్ ద కర్రీ లైటర్ ఆప్షన్. స్పైసెస్ అంటే అల్లం పేస్ట్, పసుపు, కొత్తిమీర ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ అండ్ టేస్టీని ఇస్తుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. మీకు ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ కావాలో అన్నిగానే ఉడకబెట్టుకొని మంచి పొట్టు తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇందులో చూపించాను కదా, స్పైసెస్, ఆనియన్స్, టమాటో అట్లా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి అయినా పర్లేదు, నూనె అయినా పర్లేదు, ఇందులో ఉన్న మసాలాలన్నీ వేపుకొని దాంతోపాటు ఆనియన్, టమాటో కూడా వేపుకొని మంచిగా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఆనియన్ మంచిగా వేయించుకొని అందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని వేయించుకున్న తర్వాత మీకు తగినంత వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్లో పెరుగు వేయడం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.